హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బీరకాయ చట్నీ చేస్తున్నాను. ఈ బీరకాయ చట్నీ వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నామంటే చాలా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నేను బీరకాయ చట్నీ చేసేదానికి 1/2 కిలో బీరకాయ తీసుకునేసి పీల్ ఆఫ్ చేసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ప్యాన్ పెట్టుకునేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర బాగా వేగనివ్వాలండి. మంచి అరోమా అనేది వస్తుంది మనకు జీలకర్ర వేగితే. ఇలాగా జీలకర్ర వేసిన తర్వాత ఒక ఆనియన్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి ఒక ఆనియన్ కూడా వేసుకోవాలండి. ఈ ఆనియను బాగా వేగనివ్వాలండి. అవి సాఫ్ట్ అయిన తర్వాతనే మనము బీరకాయ ముక్కలను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని కూడా వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండును కూడా వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. ఇలాగా మనము బీరకాయ ముక్కలను వేసిన తర్వాత చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసిన తర్వాత 1/4 స్పూను పసుపు కూడా వేసుకునేసి మనము మీడియం టు లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి మూత పెట్టేయాలండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. వాటర్ వేయకూడదండి. ఈ విధంగా మనకు ఈ బీరకాయ ఆనియన్ అంతా కూడా మనకు మగ్గిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనము ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేయాలండి. లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. ఇవి చాలా బాగుంటుందండి ఈ చట్నీ అనేది, బీరకాయ చట్నీ. ఈ విధంగా మూత తీస్తే మనకు బీరకాయ ముక్కలంతా కూడా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్ తీసుకునేసి నేను ఒక చిన్న కప్పు వేయించిన పల్లీలను వేసుకున్నాను. ఒకవేళ వేయించిన పల్లీలు లేకపోతే మనము జీలకర్రతో పాటు ఈ పల్లీలను కూడా ఆయిల్లోనే వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా నా దగ్గర వేయించిన పల్లీలు ఉన్నాయి కనుక చిన్న కప్పు పల్లీలను మిక్సీ జార్లో వేసుకొనేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి కోర్స్గా బ్లెండ్ చేసుకున్నాను. తర్వాత చల్లబడిన బీరకాయ ఆనియన్ అవంతా కూడా చల్లబడిన తర్వాతనే మనం మిక్సీ జార్లో వేసుకునేసి 1.5 స్పూను కారం కూడా వేసుకునేసి కొద్దిగా వాటర్ వేసుకునేసి కోర్స్గా బ్లెండ్ చేసుకునేసి ఒక గిన్నెకు తీసుకున్నానండి. తర్వాత తాలింపు అనేది పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది. మనం పచ్చి కరివేపాకు వేసుకునేసి తాలింపు అనేది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ బీరకాయ చట్నీ అనేది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నా చాలా సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.